ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. 3 రోజుల క్రితం బేద కుటుంబ యజమానురాలు దివంగత శ్రీమతి పెసరపాటి ఆదిలక్ష్మి అకాల మరణం చెందిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సొంతిల్లు కూడా లేని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా మేము మీకు అండగా ఉంటామని దర్శి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులందరూ ముందుకొచ్చి మానవతా సంస్థ తరపున 5,000 రూపాయలు, ఇతర దాతల సహాయంతో 18,500 రూపాయలు, మరో దాత సానికొమ్ము తిరుపతి రెడ్డి 2 నెలలకు సరిపడా 50 కేజీల బియ్యాన్ని స్థానిక శివాలయం పక్కన బాధిత కుటుంబ యజమాని గురవాచారి, వారి కొడుకు, కూతురు స్థానిక పెద్దల సమక్షంలో దర్శి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు 23,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని, 50 కేజీలు బియ్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ ప్రతినిధులు చైర్మన్ దేవతి ప్రసాద్, కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులు దండ్రెడ్డి వెంకటరెడ్డి, ట్రెజరరీ గొర్రెపాటి వేణు, చింతా తిరుపతి రెడ్డి, పొదిలి పెద్దిరాజు, కాదరమస్తాన్, సుశీలమ్మ, వెంకట్రావు, స్టూడియో మల్లి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ఒక కుటుంబంలో వాళ్ళకు 4 పిల్లలు అయితే 3 పిల్లలకి మ్యారేజ్ చేశారు ఆచార్య గారు, గురవాచార్య గారు. అట్లనే కుటుంబ యజమానురాలైనటువంటి ఆయన సతీమణి పెసరపాటి ఆదిలక్ష్మి గారు చనిపోయి ఉన్నారు. ఇంకొక అమ్మాయికి మ్యారేజ్ చేయాలి. ఈ పరిస్థితిని మనం దృష్టిలో ఉంచుకొని మన దర్శి మానవతా సంస్థ తరఫున 5,000 ప్రకటించడం జరిగింది. ఎందుకంటే పేదవారు కాబట్టి. అదేవిధంగా వారి పరిస్థితి ఈ విధంగా ఉందని అన్ని గ్రూపుల్లో పెట్టడం జరిగింది. దానికి దయాతో హృదయంతో దాతలందరూ కూడా దానికి మా ఆహ్వానాన్ని మా మనవిని వాళ్ళు స్వీకరించి అందరూ కూడా సహృదయంతో 18,500 దాతల సహకారంతో మనకు ఆర్థిక సహాయం చేస్తున్నారు నగదుని. అదేవిధంగా 18,500 సంస్థ నుండి ఒక 5,000 వెరసి 23,500 రూపాయలు మన గురవారావు గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా వాటిల్లో ఒక 5,000 వాళ్ళు పర్సనల్గా వాడుకొని కుటుంబ ఖర్చులకు, ఆమెకు మ్యారేజ్ కావాలి కాబట్టి చిన్న వయసులో ఉంది కాబట్టి తక్కినవి కూడా మొత్తం ఆమె అకౌంట్లో వేసుకోవాలని ఆ పాపకే ఇవ్వడం జరిగింది మనీ కూడా. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి దాత ఈ వార్త చెప్పడంగానే సానికొమ్మ తిరుపతి రెడ్డి గారు వాళ్ళ మదర్ కూడా ఈ మధ్య చనిపోయింది పాపము. ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దయార్థ హృదయంతో వీళ్ళ బాధ అర్థం చేసుకొని 50 కేజీలు బీపీటీ రైస్ కూడా ఆయన మంచి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఎంబడే స్పందించి చెప్పినప్పుడే 50 కేజీల బియ్యాన్ని పంపించారు. ఒకసారి వారికి కూడా సంస్థ తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.